అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 7th నవంబర్ ఫ్రైడే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్ ఇంపాక్ట్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది. నికాయ్ 2% డౌన్, హాంకాంగ్ 0.7% డౌన్, షాంఘై కూడా దాదాపు 0.25% మేర నష్టాలతో అయితే ట్రేడ్ అవుతుంది. నిన్న అమెరికన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా బలహీనత మనకు కనిపించింది. నాస్డాక్ 2%, S&P 500 1.1, అలాగే డౌ జోన్స్ కూడా దాదాపు 1% మేర నష్టాలతో. స్టాక్ ఫ్యూచర్స్ ఎడ్జ్ అయ్యార్ ఆఫ్టర్ కీ AI స్టాక్స్ డైవర్ వాల్యుయేషన్ ఫియర్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్లో కొద్దిగా ఒక భయాందోళన వాతావరణం నెలకొని ఉంది. సాఫ్ట్ బ్యాంక్ షేర్స్ స్లైడ్ ఓవర్ 8% అమిడ్ రెన్యూడ్ ప్రెషర్ ఆన్ AI లింక్డ్ స్టాక్స్. ఎందుకంటే ఒక్కసారిగా AI స్టాక్స్లో ఏమవుతుంది, ఎందుకంటే అనూహ్యమైన వాల్యుయేషన్స్ స్టాక్ పెరిగిన తర్వాత కొద్దిగా మనకి వీటిలో ప్రాఫిట్ బుకింగ్ సెనారియో కావచ్చు, లేదంటే ఇంత వాల్యుయేషన్స్ పెరిగిన తర్వాత ఎక్కడో చోట ఒక పాస్ తీసుకోక తప్పదన్న ఒక అంచనాల నేపథ్యంలో వాటిలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. దాని ఇంపాక్ట్ అయితే మనకి స్టాక్స్ మీద ఉంది. చైనాస్ కీ వెపన్స్ ఇన్ ఇట్స్ AI బ్యాటిల్ విత్ US, మ్యాసీ హువాయ్ చిప్ క్లస్టర్స్ అండ్ చీప్ ఎనర్జీ. ఓకే, ఇంకా ఒక సైడ్ AI గురించి, చిప్స్ గురించి, పవర్ గురించి ఒక సెక్టార్ అండ్ ఒక వర్గం ఆలోచిస్తుంటే మిగిలిన వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా బలహీనత మనకుంది. అవన్నీ పక్కన పెడదాం, ఎందుకంటే ఇది ఒక రోజులో జరిగేవి కాదు కాబట్టి. అవన్నీ కూడా గోల్డ్లో కొద్దిగా మళ్ళీ రెన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది. బికాజ్ యూఎస్లో షట్ డౌన్ కొనసాగుతుంది. యూఎస్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ షట్ డౌన్ ఎన్ని రోజులు కొనసాగడం అనేది ఒక ఆశ్చర్యకరమైన అనూహ్యమైన ఘటన. సో అందువల్ల గోల్డ్లో మళ్ళీ కొద్దిగా బయింగ్ రెన్యూడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఆల్మోస్ట్ $60 దాకా గోల్డ్లో మనకు జంప్ అయితే చూసాము. టారిఫ్ అన్సర్టనిటీ కూడా, ఎందుకంటే కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి. సిల్వర్ ఆల్మోస్ట్ $48 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రిప్టోస్లో మెజారిటీ బిట్ కాయిన్ లాంటివి కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. మెజారిటీ ఆఫ్ ది కరెన్సీస్ 2 to 10% దాకా వీక్నెస్ అయితే ఉంది. ఆయిల్ $63 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్గా అప్డేట్స్ పరంగా. అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో మనకి ఇన్ఫోసిస్ రికార్డ్ డేట్ ఫిక్స్ చేసింది వాళ్ళ బైబ్యాక్ కోసం. 18,000 కోట్ల రూపాయల రికార్డ్ బైబ్యాక్కి నవంబర్ 14వ తారీఖు వరకు బైబ్యాక్ రికార్డ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ లోపు ఎవరైతే షేర్స్ ఉంటారో వాళ్ళ అకౌంట్లో వాళ్ళు బైబ్యాక్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అపోలో హాస్పిటల్స్ నిన్న స్ట్రాంగ్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. దాదాపు 26% మేర వృద్ధి నమోదు చేసింది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ పరంగా చూసుకున్నట్టయితే. ఓవరాల్గా ఒక బ్రాడ్ బేస్డ్ ఎక్స్పాన్షన్ అన్ని రంగాల్లో ఉంది. వివిధ విభాగాల్లో హెల్త్ కేర్ ఒకటి, డయాగ్నాస్టిక్స్ ఒకటి, డిజిటల్ హెల్త్ వర్టికల్స్ అన్నింటిలో కూడా మంచి ఎక్స్పాన్షన్ రావడం, అన్నిట్లో కలిపి అన్ని విభాగాలు సపోర్ట్ చేయడం ఈసారి అపోలో హాస్పిటల్స్కి బాగా కలిసి వచ్చినట్టు అయింది. LIC 31% మేర వృద్ధిని నమోదు చేసింది. Q2 నెట్ ప్రాఫిట్ 10,000 కోట్ల రూపాయల మార్క్ని క్రాస్ చేసింది. దాదాపు 11,000 కోట్ల రూపాయల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది. GST 2.0లో భాగంగా మెజారిటీ ఆఫ్ ది రిబేట్స్ కానీ, మెజారిటీ ఆఫ్ ది డిస్కౌంట్స్ వీళ్ళకి పాస్ ఆన్ చేయడం వల్ల కస్టమర్స్కి LIC మరింత పటిష్ట స్థితిలో కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కూడా మార్కెట్ షేర్ మరింతగా పెరిగే ఆలోచనలో ఉంది అన్నది యాజమాన్యం చెప్తున్నమాట. ఎయిర్టెల్లో సింగ్టెల్ తనకున్న 0.8% వాటాని బ్లాక్ డీల్ ద్వారా 10,300 కోట్ల రూపాయలకు విక్రయించబోతోంది. ఎగ్జిస్టింగ్ దీంతో పోలిస్తే, ప్రైస్తో పోలిస్తే, కరెంట్ మార్కెట్ ప్రైస్తో పోలిస్తే 3.1% డిస్కౌంట్తో షేర్లను విక్రయించబోతున్నారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 643 కోట్ల రూపాయల నికర లాభాలు అనౌన్స్ చేసింది. దాదాపు 18% మేర వృద్ధి నమోదు చేసింది. ABB ఇండియా దాదాపుగా థర్డ్ క్వార్టర్లో 7% మేర మనకి ప్రాఫిట్స్లో వీక్నెస్ అయితే కనిపించింది. 7% తక్కువ లాభాలని అనౌన్స్ చేసింది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్. హయ్యర్ ఎక్స్పెన్సెస్ ఒకటి, కొత్తగా ఫ్యూ ఆర్డర్స్ రావడం దీని ఇంపాక్ట్ ప్రధానమైన కారణం అనేది కంపెనీ చెప్తున్నమాట. బజాజ్ ఆటో, నైకా, ట్రెంట్, హిందాల్కో, దివీస్, నాల్కో, PFC వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితా ఉన్నాయి. ప్రధాన కంపెనీల జాబితాల ప్రకారం చూసుకున్నట్టయితే ఇందులో కూడా మేజర్ న్యూస్ ఏం లేదు. ఒకటి RVNLకి ఎక్కడో ఒక న్యూస్, ఒక లోయెస్ట్ బెడర్గా నిలిచింది. ఒక సెంట్రల్ రైల్వే నుంచి 272 crores వర్త్ ఆఫ్ ఒక ప్రాజెక్ట్కి. అదర్ దాన్ దట్ మేజర్గా మనకి యాప్కోటెక్ ఫ్రెష్ క్యాపెక్స్ దాదాపు 210 crores గుజరాత్లో ఏర్పాటు చేసేందుకు బోర్డు నుంచి ఆమోదం లభించింది. మెజారిటీ ఇవి మాత్రమే ఉన్నాయి స్టాక్స్ పరంగా మనం చూసినట్టయితే. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో Q3 టు టేక్ ఆన్ స్పెండింగ్ బ్యాటన్ బూస్ట్ గ్రోత్. ఈసారి Q3లో గ్రోత్ అనూహ్యంగా ఉండవచ్చు, ఎందుకంటే GST కట్స్ ఒకటి, ఫెస్టివల్స్ ఒకటి. దాదాపు 2,00,000 కోట్ల రూపాయలు, 190,000 కోట్ల రూపాయల పైనే GST వసూళ్లు ఈసారి GST కట్ నేపథ్యంలో వచ్చాయి. వెడ్డింగ్ సీజన్ ఒకటి,
పూర్తి ఫెస్టివ్ సీజన్ ఇవన్నీ కూడా ఈసారి Q3ని మరింతగా బూస్ట్ చేసే అవకాశం ఉంది. ఆటో సేల్స్ దాదాపు 19.5%, టూ వీలర్ సేల్స్ 22%, ట్రాక్టర్ సేల్స్ కూడా దాదాపు 12% మేర వృద్ధిని నమోదు చేయగలిగింది. ఓవరాల్గా ఒక స్ట్రాంగ్ వికెట్ మీద మనం అయితే ఉన్నాం యాజ్ ఆఫ్ నో పాయింట్ ఆఫ్ వ్యూలో. సో రూరల్ స్పెండింగ్ కూడా బాగా పెరుగుతోంది. డొమెస్టిక్ అంటే ఇక్కడ సిటీస్లో ఉన్న అర్బన్ స్పెండింగ్ కూడా నికరంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఒక వరి మనకు లేబర్ మార్కెట్ ఒకటి, లో వేజెస్ ఒకటి, యుఎస్ మార్కెట్స్ నుంచి వస్తున్న నెగిటివ్ ఇంపాక్ట్ ఒకటి, టారిఫ్స్ ఒకటి. సో ఇవన్నీ కూడా కొద్దిగా అర్బన్ స్పెండింగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నప్పటికీ రూరల్ స్పెండింగ్ మాత్రం పటిష్టంగానే ఉంది. సో దాని మీద ప్రభుత్వం హోప్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. JSW ఇన్ టాక్స్ ఫర్ బ్యాటరీ సెల్ JV. JSW గ్రూప్ జపనీస్ అలాగే సౌత్ కొరియన్ మ్యానుఫ్యాక్చరర్స్తో చర్చలు జరుపుతోంది ఒక జాయింట్ వెంచర్ని ఇండియాలో ఏర్పాటు చేసేందుకు బ్యాటరీ సెల్ విషయంలో. అలాగే RBIతో చర్చలు జరుపుతోంది ఫైనాన్స్ మినిస్ట్రీ, PSBస్తో సహా. ఎందుకంటే బ్యాంక్స్ని మళ్ళీ కన్సల్టేషన్ చేసి బ్యాంక్స్ 2.0 కానీ 3.0 కానీ డీసెంట్ సైజ్ ఉన్న బ్యాంక్స్ని క్లబ్ చేసి వాటిని మెర్జర్ చేసి కొన్ని ప్రధానమైన బ్యాంకులు ఇలాగా చేయాలన్న ఆలోచనలో, అలాగే ప్రపంచంలో పోటీ పడే స్థాయిలో కొన్ని బ్యాంకులను తయారు చేయాలి ఇండియా నుంచి అన్న ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి కొన్ని బ్యాంకులు మళ్ళీ విలీనం అయితే జరగబోతున్నాయి. ఇది ఫస్ట్ పేజ్లో. అలాగే అమిడ్ రష్యా సప్లై కన్సర్న్స్, ఆరామ్కో కట్స్ డిసెంబర్ క్రూడ్ రేట్స్. మనకు రష్యా నుంచి ఇంపాక్ట్ అయితే ఉంది. కాకపోతే మనం మిగిలిన ఏషియన్ మార్కెట్స్లో, మిడిల్ ఈస్ట్లో చూస్తున్నాము ఎవరైతే మనకు స్కౌటింగ్ ఫర్ బై సెల్లర్స్ మంచి ప్రైస్కి ఎవరు అమ్ముతారన్న విషయంలో. ఇప్పుడు రష్యా ఆరామ్కో మనకి తక్కువకి ఇవ్వడానికి, అంటే ఎగ్జిస్టింగ్ మార్కెట్ ప్రైస్తో పోలిస్తే $1.2 వరకు తక్కువకి ఇవ్వడానికి ఒక్కొక్క బ్యారర్కి నిర్ణయం తీసుకుంది. సో అది కొద్ది గొప్ప మన కంపెనీస్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అపోలో టు లిస్ట్ హెల్త్ కంపెనీ బై Q4 ఆఫ్ FY27. ఇలా హెల్త్ బేస్డ్ అపోలో హెల్త్ కంపెనీని లిస్ట్ చేసే ఆలోచనలో కంపెనీ ఉంది. సో దీనికి ఫైనాన్షియల్ ఇయర్ 27 4th క్వార్టర్ లోపు లిస్ట్ చేస్తామని చెప్పి కంపెనీ అయితే చెప్తోంది. దీనికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఆమోదం లభించినట్టు. SBI ఫ్రెంచ్ పార్ట్నర్ అముండి టు డైవెస్ట్ 10% ఇన్ SBI FML వయా IPO. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ నుంచి మరొక IPO రాబోతుంది. SBI ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అన్న కంపెనీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దాదాపుగా 61.9, దాదాపు 62% మేర వాటా, అలాగే మనకి ఫ్రెంచ్ కంపెనీ అముండికి దాదాపు 32% మేర వాటా ఉంది. ఇందులో ఈ రెండు కంపెనీస్ కలిసి 10% వరకు వాటా విక్రయించాలని చెప్పి చూస్తున్నాయి. ఒక అప్డేట్గా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ విల్ బీ ద 7th AMC టు లిస్ట్ ఆన్ డొమెస్టిక్ బోర్సెస్. ఎందుకంటే ఇప్పటికి HDFC మ్యూచువల్ ఫండ్, నిపాన్ లైఫ్, UTI AMC, ఆదిత్య బిర్లా ఇవన్నీ కూడా కంపెనీస్ ఉన్నాయి. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఓవరాల్గా ఈ బిజినెస్లో 15.5% మేర మార్కెట్ వాటా ఉంది. 12 లక్షల కోట్ల రూపాయల మేర అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉన్నాయి ఈ కంపెనీకి. అదొక వన్ ఆఫ్ ది మేజర్ అప్డేట్. అలాగే LIC నెట్ 31% దాకా పెరిగింది. అదొక అప్డేట్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం బిజినెస్ స్టాండర్డ్. ఫస్ట్ పేజ్లో SBI గ్రీన్ లైట్ 6% స్టేక్ సేల్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్, ఫస్ట్ పేజ్లో అంశాలు. అలాగే నెట్వెబ్ నిన్న 10% మేర క్షీణించింది. CCL ప్రోడక్ట్స్లో సడన్గా రెన్యూడ్ ఇంట్రెస్ట్, బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. ₹1000 మార్కెట్ని క్రాస్ చేసింది. మనం అనేక సందర్భాల్లో CCL ప్రోడక్ట్స్ గురించి 300, 350, 600లో కూడా మనం CCL ప్రోడక్ట్స్ గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాము. నౌ ఆ బయింగ్ రెన్యూడ్ ఇంట్రెస్ట్ ఒకటి, ఓవరాల్గా పర్ఫార్మెన్స్ ఒకటి, అన్ని CCL ప్రోడక్ట్స్కి కలిసి వస్తున్నాయి. రెడింగ్టన్లో 16% మేర జంప్ చూసాము. ఇప్పుడు అదే రేంజ్లో కొట్టుమిట్టాడుతున్న రెడింగ్టన్లో మంచి బయింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. 2 వీక్ యావరేజ్ వాల్యూమ్స్తో పోలిస్తే 53 టైమ్స్ అధిక వాల్యూమ్స్తో రెడింగ్టన్ స్టాక్లో జంప్ అయితే చూసాం. ఒక స్టాక్ని కొద్దిగా రాడార్లో అయితే పెట్టుకోండి. DII ఓనర్షిప్ ఆల్ టైమ్ హిట్ చేసింది. FPIs కంటిన్యూ టు ట్రైల్. DIIs ఇలా కొనుగోలు జరుపుతుంటూ మార్కెట్స్ మీద మరింత పట్టు సాధిస్తుంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మాత్రం తమ అమ్మకాలను కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ బ్రేక్ ఏమైనా పైకి వెళ్ళి అసలు FIIs లేకుండా ఓవరాల్గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే మార్కెట్ని డిసైడ్ చేసే పరిస్థితిలో ఉంటే అప్పుడు మన మార్కెట్స్లో మరింత పటిష్టత వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి పూర్తిగా రీటైల్ ఇన్వెస్టర్స్ మద్దతు, మార్కెట్స్ ఎంతగా పెరిగితే అంతగా FPIs నుంచి మనం దూరం అవుతాం. MSCI ఇండెక్స్లో 4 కంపెనీస్ చేరబోతున్నాయి. ఫోర్టిస్ హెల్త్ కేర్, పేటీఎం, GE వెర్నోవా,
అలాగే సిమెన్స్, ఈ 4 కంపెనీస్ కూడా MSCI ఇండెక్స్లో జాయిన్ కాబోతున్నాయి. ఫ్లాగ్షిప్ ఇండెక్స్లో ఇది ఒక ప్రధానమైన అంశం. ఈ 4 కంపెనీకి కొద్ది గొప్ప పాజిటివ్ కూడా అవుతుంది. అలాగే ఆప్షన్స్ క్లాస్కి రిజిస్ట్రేషన్స్ వేగంగా జరుగుతున్నాయి. 23వ తారీఖున జరగబోతుంది. ఫిజికల్ క్లాసెస్ అంటే మీరు హైదరాబాద్ రావాల్సి ఉంటుంది ల్యాప్టాప్ పట్టుకొని. మరి సో ఒక క్లాస్ రూమ్ సెషన్ లాగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆప్షన్స్కి సంబంధించిన అన్ని అంశాలు కూడా మీరు ఇక్కడ నేర్చుకుంటారు. తర్వాత ఆర్పి గారి సపోర్ట్ కూడా ఉంటుంది. ఆప్షన్స్లో ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు క్లారిఫై చేసుకునేందుకు, రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్స్ సహా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినా వాట్సాప్ చేసినా కూడా మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.